హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణः పుణ్యశ్రవణకీర్తనः. హృదయంతస్తహి అభద్రాణి విదునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవత్యుత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. ఈరోజు మనము శ్రీ వరాహ భగవానుని అవతరణ అంటే ఆవిర్భావం ఎలాగా జరిగింది, తర్వాత ఆ, వరాహస్వామి ఎందుకు అవతరించారు? హిరణ్యాక్షుని సంహరించడానికే. కాబట్టి హిరణ్యాక్షుడు ఏ విధంగా జన్మించడం జరిగింది, వారి మధ్య యుద్ధము ఏ విధంగా జరిగి హిరణ్యాక్షుడు మరణించి తర్వాత ధామానికి చేరుకోవడం జరిగింది అన్న విషయాన్ని ఈరోజు మనము శ్రీ వరాహ భగవానుని అవతరణ అనే దేంతో తెలుసుకుంటున్నాం. ఈ వరాహస్వామి అవతరణ గురించి మనకు భాగవతంలో రెండవ స్కందంలో 13వ అధ్యాయంలో చెప్పబడింది. ఓకే, మనము ఫస్ట్ బ్రహ్మ సృష్టి కార్యం గురించి తెలుసుకోవాలి. బ్రహ్మ సృష్టి కార్యం చేస్తూ ఉన్నప్పుడు మొదట మానసపుత్రులైనటువంటి సనక సనాదులను సృష్టించాడు. వారిని ప్రజోత్పత్తి చేయమని వేడినప్పుడు వాళ్ళు అందుకు ఒప్పుకోలేదు. తర్వాత ఆయన మనువు, శతరూప వీరిని సృష్టించి వారి మూలంగా ప్రజోత్పత్తి అయ్యే విధంగా చేశారు. తర్వాత ఆయన ఈ సృష్టి కార్యంలో అలాగే తలమునకలయ్యి ఆ సమయంలో ఆయనకు జలప్రలయం ఒకసారి జరిగినప్పుడు ధరణి భూమాత సముద్ర గర్భంలో అడుగునకు చేరిపోయిందనమాట జలప్రలయం సమయంలో. ఇక ధరణి అక్కడే ఉండిపోయారు. ఆ ధరణిని పైకి తీసుకురావడానికి ప్రయత్నము చేయలేదు. బ్రహ్మ ఏమో ఇలాంటి పూర్తిగా సృష్టి కార్యంలోనే ఉన్నారు. తర్వాత అందరూ దేవతలు వీరందరూ ప్రార్థించగా అప్పుడు ఆలోచించారు బ్రహ్మ, ఎలాగైనా ధరణిని ఉపరితలానికి తీసుకురావాలి అనేసి ఆయన అనుకున్నారనమాట. తర్వాత ఆ విధంగా ఎలాగని ఆయన తల మునకలై అలాగ ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఆయన యొక్క నాసిక రంధ్రము నుంచి చిన్న అంగుష్ట పరిమాణంలో వరాహం జన్మించడం జరిగిందనమాట. అంటే భూమి మీదకు పడడం జరిగింది. చూడడానికి అంగుష్ట పరిమాణము అంటే వేలు, బొటన వేలు ఎలాగా ఉంటది అంత పరిమాణంలో ఉండి చూస్తుండగానే ఇంతింతై వటుడింతై అని త్రివిక్రముడు ఏ విధంగా ఆకాశమంత ఎత్తుకు ఎదిగారో ఆ విధంగా ఆ వరాహము కూడా కొద్ది కొద్దిగా పరిమాణంలో ఎదుగుతూ ఎదుగుతూ పర్వతమంత ఆకారాన్ని పొందారు. ఆకాశమంత ఎత్తుకు ఆ ఆకారము ఇదైందనమాట. ఇక ఒక్కసారిగా ఆకాశం నుంచి పెద్దగా గర్జించారు. అలాగ గర్జించేసరికి ఆ గర్జన ముల్లోకాలంతా కూడా ధ్వనించిందట. ఏమి తపోలోకం, జనలోకం, సత్యలోకం ఇలాగా ముల్లోకాలకి ఆ గర్జన విని అందరూ కూడా
ఏంటో ప్రళయం వస్తున్నదా అన్నట్టుగా ఆ శబ్దాన్ని వింటూ అందరూ ఆ, వెంటనే ఋషులు, మునులు, యోగులు వీళ్ళందరూ కూడా ఆ శబ్దాన్ని విని వెంటనే వేదాలన్నింటినీ కూడా వాళ్ళు వల్లెవేశారట. ఆ సమయంలో ఆ ఆకాశంలో ఉన్నటువంటి ఆ వరాహస్వామి తన వాలుని ఉమ్, విదిలిస్తూ, అంటే తోక, ఆ దానిని విదిలిస్తూ రోమాలన్నింటినీ కూడా కదిలిస్తూ పూర్తిగా ఆయన ఆకాశం అంత ఎత్తుకున్నారు కదా. అక్కడ నుంచి ఆయన ఆయన రూపం ఎలాగా ఉంది, అంత శరీరము అంత కాంతివంతంగా ఉన్నదట. ఇంకా ఆయనకు కోరలు అంటే దంస్ట్రం అంటారు. ఆ దంస్ట్రాలు కూడా అంత బలమైనవిగా ఉండి ఆయన ఆ దంస్ట్రంతో ఆకాశంలో మేఘాలనన్నింటినీ చీల్చివేస్తున్నారట. అంతటి శక్తివంతంగా ఆ దంస్ట్రాలు ఉన్నాయి. ఇక ఆ కోరలతో ఆయన భయంకరముగా ఆ ఆకాశం నుంచి ఒక్కసారి సముద్రంలో పడ్డారట. ఆ సముద్రంలో పడి అక్కడ నుంచి ఆయన ఆ సముద్రాన్ని తన కోరలతో చీల్చుకుంటూ బయలుదేరారు. అలాగా ఆయన ఎప్పుడైతే ఆకాశం నుంచి సముద్రంలోకి పడ్డారో ఆ సమయంలో సముద్రము అలలు ఉవ్వెత్తున ఆకాశం అంత ఎత్తుకు ఎగిరాయట. సముద్రము రెండుగా చీలిపోయిందట. ఆ సమయంలో సముద్రుడు కూడా భయపడిపోయి "ఆ, హే భగవాన్, నన్ను రక్షించు, నేనేమి తప్పు చేయలేదు" అని భయపడుతూ ఉన్నాడట. ఇక ఆమ్, వరాహస్వామి తన గిట్టలతో చక్కగా ఈదుకుంటూ సముద్రంలో అడుగు భాగానికి చేరారు. అడుగు భాగంలో ధరణి ఒక చోట ఉన్నారు కదా. ఆ తన ఆ, దంస్ట్రంతో ఆ ప్రాంతాన్నంతా తవ్వుతున్నారు. అంటే వరాహం చూడండి, మామూలుగా మనం గమనించినప్పుడు తన యొక్క నాసికం పుట్టలతోనే అది ఆ స్మెల్ని చూస్తే తవ్వుతూ వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ భగవంతుడు కూడా ఆ ఆ యొక్క దంస్ట్రాన్ని ఇదిగా చేసుకొని అక్కడ ప్రాంతానంతా ఆ, దాన్ని ఆ మట్టిని అంతా పైకి వేస్తూ అలాగా చేస్తూ వెళ్ళి ధరణి మాతని గుర్తించారు. ధరణి మాతను తన దంస్ట్రం పైన ఉంచుకొని అలాగే సముద్ర గర్భం లోపల నుంచి ఉపరితలానికి అలాగే వచ్చారట. అది ఉపమానంతో ఆచార్యులు అందరూ ఎలాగ పోల్చారు అంటే, చంద్రుడున్నాడు. చంద్రుడికి బాగా కాంతివంతంగా చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుణ్ణి మేఘాలు కమ్ముకున్నాయి అనుకోండి, కారు మబ్బులు, కారు మేఘాలు అంటారు కదా. అలాగా మేఘాలన్నీ కమ్మేసినప్పుడు చంద్రుడు ఏమవుతాడు? సమస్య అలాగే ఇదైపోతాడు. అలాంటి సమయంలో చల్లగా వాయువు వీచిందనుకోండి, ఆ వాయువు దెబ్బకు ఆ మేఘాలన్నీ కదిలి వెళ్ళిపోతాయి. అలాగ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ చంద్రుడు ప్రకాశవంతంగా మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆకాశంలో నక్కుతూ నక్కుతూ అలాగే బయటకి వచ్చేస్తారనమాట. అలాగా ఆ ఉపమానాన్ని ఇక్కడ వరాహస్వామి కూడా ఆ విధంగా చక్కగా ధరణిని తన ధ్రంసం మీద ఉంచుకొని ఆ విధంగా వచ్చారట. ఎప్పుడైతే ఆయన అలాగా వస్తున్నారో అక్కడ హిరణ్యాక్షుడు ఉన్నాడు. హిరణ్యాక్షుడు ఎందుకు సముద్ర గర్భంలో ఆ సముద్రంలో ఉన్నాడు అంటే, ఆ హిరణ్యాక్షుడికి అది ఒక క్రీడ అన్నమాట. ఎప్పుడు కూడా అతడు ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అలలంతా వెళుతూ ఉంటే తన గదతో ఆ అలల పైన మోదుతూ వాటిని హేళన చేస్తూ అలాగా ఆ, క్రీడ అన్నమాట. అలాగ ఉండడం వలన అక్కడ ఆ హిరణ్యాక్షుణ్ణి చూడడం జరిగింది. హిరణ్యాక్షుడికి భగవానునికి పెద్ద యుద్ధమే జరిగింది. అలాగ యుద్ధం తర్వాత హిరణ్యాక్షుడు మరణించడం జరిగింది. అలాగా మరణించినప్పుడు బ్రహ్మ, అందరూ దేవతలంతా పుష్పవృష్టి కురిపించి ఆయన్ను స్తుతించడం మొదలుపెట్టారు. ఋషులందరూ కూడా ఆయన్ని స్తుతిస్తున్నారు, చెప్తున్నారు, "ఓ దేవా, నీ రూపము యజ్ఞాలకే అర్చనీయమైనది.
నీ యొక్క చర్మము గాయత్రి మంత్రాలు ఆ విధంగా ఆ, ప్రకటితమవుతున్నాయి. ఇక నీ రోమాలన్నీ కూడా కుశగ్రాసములు, ఆ, గ్రాస్ అంటాం కదా అవి. ఆ విధంగా నీ యొక్క 4 పాదాలు చతుర్విధ కామ్యకర్మలుగా ఈ భౌతిక బద్ధ జీవితంలో ఉన్నాయి. ఇక ఆ యజ్ఞ పాత్రలతో పోల్చారు. యజ్ఞ పాత్ర అంటే యజ్ఞానికి ఉపయోగించే పాత్ర అని కాదు. యజ్ఞ పాత్రము అంటే యజ్ఞాన్ని చేస్తున్నప్పుడు ఆ యజ్ఞానికి అవసరమైన వస్తువులన్నీ ఉంటాయి. వాటిని శాస్త్రంలో యజ్ఞ పాత్రము అని అంటారు. అవి ఏమిటి అనేది ఇక్కడ చెప్పబడింది భాగవతంలో. శృక్కు, శృవము, బర్హి, చాతుర్హోత్రం, ఈడ, చమసం, ప్రాశ్రితం, గ్రహము, అగ్నిహోత్రము అనేవే యజ్ఞ పాత్రములు అని చెప్పబడుతుంది. అంటే ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు వీటిని అన్నింటిని ఉపయోగించి యజ్ఞాన్ని పూర్తి చేస్తారనమాట. ఆ విధంగా ఒక యజ్ఞ పాత్రమేమో నీ జిహ్వ, ఇంకొక యజ్ఞ పాత్ర ఏమో నీ ఉదరము, ఇంకొక యజ్ఞ పాత్ర ఏమో నీ కర్ణరంధ్రాలు అంటూ అక్కడ ఋషులందరూ కూడా భగవంతుణ్ణి స్తుతిస్తూ ప్రార్థించారట. ఆ ప్రార్థనల తర్వాత ఆ, భగవంతుడు చాలా ఆ, సంతుష్టుడై ఆ హిరణ్యాక్షుని కూడా తన వైకుంఠ ధామానికి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మనము ఆ హిరణ్యాక్షుడు ఎవరు, ఆ హిరణ్యాక్షుడికి భగవానుడికి ఆ ధరణి మాతను పైకి తీసుకొచ్చినప్పుడు ఏ విధంగా యుద్ధం జరిగింది అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కశ్యపుడు, మరీచుడు ఉన్నారు కదా, మరీచుని యొక్క కుమారుడే కశ్యపుడు. తర్వాత దక్షుడు ఉన్నాడు, దక్షుని యొక్క కుమార్తె దితి. ఆ కశ్యపునికి దితికి వివాహము జరిగింది. దక్షుని యొక్క 13 మంది కుమార్తెలను కశ్యపునికి ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా ఒకరోజు దితి సాయం సమయంలో, అంటే సూర్యాస్తమయం అంటారు కదా, అలాంటి సమయంలో ఆమె ఆ కశ్యపుని వద్దకు వచ్చి ఉమ్, వారికి సంతానం లేదు కాబట్టి ఆ సంతానాన్ని పొందాలి అనే కోరికతో కశ్యపుని దగ్గర మైథున కోరికకు వెల్లడించిందనమాట. అప్పుడు కశ్యపుడు ఎలా ఉన్నాడు? సమాధి స్థితి, అంటే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళి దితి ఏం చెప్పింది? ఓ విద్వాంసుడా, నాకు ఇలాంటి మైథునపు కోరికలు కలుగుతున్నాయి. అవి ఎలాగ ఉన్నాయి అంటే, ఒక మదపు టేనుగు అరటి తోటలో ప్రవేశించి ఇలాగ అరటి చెట్లనన్నింటినీ ధ్వంసం చేస్తుంది. ఆ విధంగా మన్మధుడు తన యొక్క కోరిక అనే పుష్ప బాణాలతో నా మనసును కలత పెడుతున్నాడు. ఉమ్, నాపై దయచూపుము అని ఆమె కశ్యపుని దగ్గర వచ్చి వేడుకుంటుందన్నమాట. అంటే ఆమెకేమి 13 మంది కుమార్తెలను దక్షుడు కశ్యపునికి ఇచ్చారు కదా, మిగతా అందరికీ, అంటే సిస్టర్స్, సోదరులకంతా కూడా పిల్లలు ఉన్నారు. కానీ ఈమెకి పిల్లలు లేరు కాబట్టి తాను సంతానాన్ని పొందాలి అనే ఆ కోరికతో కశ్యపుని దగ్గర వేడుకుంటుంది అనమాట. ఈ విధంగా నేను ఆ సవతుల వైభవం అంతా చూసి నేను ఓర్వలేకున్నాను, నాకు చాలా దుఃఖంగా ఉంది, ఈ దీనురాలిని ఉమ్, మన్నింపుము అంటూ వేడుకుంటుంది. దానికి కశ్యపుడు చెప్పారు, నీకు ఉమ్, ఏది కావాలో, అంటే ఏది ప్రియమో నేను నెరవేరుస్తాను. కానీ నెరవేరుస్తాను. ఎందుకు అంటే స్త్రీలు అనేవారు భర్తకు అర్ధ భాగం అంటారు కదా, అర్ధనారీశ్వరుడు అని పార్వతీ పరమేశ్వరుని కూడా చెప్తారు. అంటే భార్యాభర్త సగం సగం అని. అంతేకాదు, వాళ్ళు మంగళకరమైన అన్ని విషయాలలో కూడా ఆ, అన్నింటిలోనూ వాళ్ళు ముందుండి భాగస్వాములుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ కశ్యపుడు స్త్రీని గౌరవిస్తూ చెప్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఏమిటి అంటే, నీవు కొద్దిసేపు ఆ, సమయాన్ని ఆగాలి, నువ్వు కొద్దిసేపు టైం తీసుకో అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎందుకు ఆయన ఆ విధంగా ఈ సమయం వద్దు అని చెప్తున్నారు, వివరిస్తున్నాడు. ఎందుకు అంటే
ఈ సమయంలో భూతగణాలతో రుద్రుడు ఆ ఇది ఏమిటి వృషభ రూరుడై వృషభం మీద ఎక్కి రుద్రుడు శివుడు భూతగణాలంతటినీ తీసుకొని ఈ సాయం సమయం వేళల్లో ఆయన వ్యాహాలి అంటే విహారానికి వస్తారు. కాబట్టి ఇది మంచి సమయం కాదు. ఆ శివుడు నీ మరిది అంటే దితికి చెల్లెలకు భర్త కదా, కాబట్టి నీ మరిది ఆయన త్రినేత్రుడు. అలాగ మూడు కన్నులతో ఆయన ఇక్కడ అంతా సంచరిస్తూ ఆయన పూర్తిగా కూడా ఈ ప్రాంతాన్నంతా కూడా వీక్షిస్తూ ఉంటాడు. కాబట్టి ఇలాంటి సమయంలో ఇలాంటి మైథున సంభోగం అనేది అపరాధం అని వివరించి చెప్పాడు కశ్యపుడు. అయినా దితికి ఒప్పుకోలేదు, ఆమె నిరాకరిస్తుంది. అలాగా చెప్పేసరికి ఇక ఏం చేస్తాడు, భార్య యొక్క ఉద్దేశాన్ని ఆయన అవగతం చేసుకున్నాడు. ఎంత చెప్తున్నా వినటం లేదు. అవగతం చేసుకున్నాడు. ఆమెతో సంగమించడం జరిగింది. తరువాత కశ్యపుడు దితితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు, నీ మనస్సు ఉమ్, అంత కలుషితమైన కారణంగా నా నిర్దేశాలన్నింటిని నువ్వు పెడచెవిన పెట్టావు. కాబట్టి నీ గర్భంలో ఉమ్, పుట్టబోయే ఆ పిల్లలు చాలా అమంగళకరులుగా పుడతారు. వారు ముల్లోకాల్ని దేవతలను అందరినీ కూడా ఆ, వాళ్ళు శాసిస్తూ అందరినీ కూడా భయభ్రాంతుల్ని చేస్తూ ఉమ్, ఆ విధంగా ఉంటారు. కానీ అలాంటి కుమారులను భగవంతుడు అవతార రూపుడై వచ్చి వారిని సంహరిస్తాడు అని ఒక విషయాన్ని చెప్పడం జరిగింది దితికి. కానీ దితి ఏం చెప్తున్నారు, అయినా పర్లేదు, నా కుమారుల్ని భగవంతుడే కదా సంహరిస్తాడు, అది చాలా గొప్ప విషయము, ఉత్తమమైన విషయము. కాకపోతే ఏమిటి అంటే బ్రాహ్మణులు ఎవ్వరు కూడా శాపాన్ని మాత్రము నా కుమారులకు ఇవ్వకూడదు. అంటే బ్రాహ్మణుల శాపము ఎంత ఇదిగా ఉంటుందో తెలుస్తుంది. మనకు తెలుసు, పృథు మహారాజు కథలో కూడా వేణుని ఆ ఋషులు బ్రాహ్మణులే ఓంకారంతో ఆ వేణుని సంహరించారు. కాబట్టి బ్రాహ్మణ శాపంకి ఎప్పుడు కూడా గురి అవ్వకూడదు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. తర్వాత ఆ తర్వాత కశ్యపుడు చెప్పారు, ఈ విధంగా నా కుమారులు ఇలాంటి దానవ గుణాన్ని కలిగి ఉంటే కూడా నా పౌత్రుడు అంటే మనవడు ఎవరు, ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడు మాత్రము ఉత్తమ భాగవతోత్తముడు అవుతాడు అని ఆశీర్వదించారట. తర్వాత నిండు నూరేళ్ళు అంటే 100 సంవత్సరాలు, ఆ సత్యయుగం కాలానికి 100 సంవత్సరాలు అనేది సాధారణ విషయమే. అలాగ 100 ఏళ్ళ గర్భం మోసిన తర్వాత దితి ఒకరోజు చక్కగా కవల పిల్లలకు జన్మనిచ్చిందనమాట. ఎప్పుడైతే ఆ కవల పిల్లలు జన్మించారో అన్ని అపశకునాలే జరిగాయి. దిక్కులన్నీ పిక్కటిట్లేటట్టుగా ఇదయ్యాయట. పర్వతాలు, ధరణి అంతా కూడా దద్దరిల్లిపోయిందట. తర్వాత ఆకాశంలో ఉల్కలు, తోకచుక్కలు, శనిగ్రహాలు, గ్రహాలన్నీ కూడా చిందరవందరగా తిరుగుతూ కనిపించాయట. మళ్ళీ వర్షం లేకుండానే మెరుపులు, ఉరుములు అన్నీ వస్తున్నాయట. సర్వత్రా అంధకారమైపోయి గాలితో దుమ్ముతో అంతా కూడా వ్యాపించిపోయిందట. నక్కలు విపరీతంగా అరుస్తున్నాయి, గుడ్లగూబలు అవి కూడా అరుస్తున్నాయి. తర్వాత గాడిదలు ఓండ్ర పెడుతున్నాయి. ఇంతటి పరిస్థితులలో ఆ ఇద్దరు కుమారులను దితి జన్మించడం జన్మి అది జన్మ ఇవ్వడం జరిగిందనమాట. అసలు ఆ జన్మనిచ్చారు. కశ్యపుడు ఆ ఇద్దరి కవల పిల్లలకు ఒకరికి హిరణ్యాక్షుడు, ఇంకొకరికి హిరణ్యకశిపుడు అని నామాన్ని పెట్టడం జరిగింది. అసలు ఈ హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఎవరు, భగవంతుని దగ్గర జయపాలకులుగా, జయ విజయులుగా ఉన్నవారు. వీళ్ళు సనాతన
కుమారులు, సనత్ కుమారుడు, సనాతనుడు, వీళ్ళందరూ నలుగురు అక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకోవాలి అని కోరుకున్నప్పుడు వారిని అడ్డగించారు. అందువలన ఆ సనత్ కుమారులు వారికి శాపాన్ని ఇవ్వడం జరిగింది. తర్వాత భగవంతుడు మహావిష్ణువు సాక్షాత్తు వచ్చి తన జయపాలకులు చేసినది అపరాధము అని ఆ సనత్ కుమారుల దగ్గర చెప్పడం కూడా జరిగింది. అప్పుడు భగవంతుడు చెప్పారు ఈ జయ విజయులతో, మీరు దేవతలుగా ఉండి 7 జన్మలు ఎత్తుతారా, లేకపోతే దానవులుగా ఉండి 3 జన్మలు ఎత్తి 3 యుగాల్లో జన్మలెత్తి నా దగ్గరికి చేరుకుంటారా అని అడిగినప్పుడు ఆ జయపాలకులు ఇద్దరు చెప్పారు, మిమ్మల్ని విడిచి ఒక్క నిమిషం ఉండడమే మాకు గగనము, కాబట్టి మేము త్వరితగతిన 3 జన్మల్లో మీ దగ్గరకు వచ్చేస్తాము అని సత్యలోకంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడిగా, త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణునిగా, మూడవది ద్వాపర యుగంలో ఆ, శిశుపాలుడు దంతభక్తుడిగా జన్మించడం జరిగింది. ఆ విధంగా ఇక్కడ దితి వీరిద్దరికి జన్మనిచ్చారు. అసలు హిరణ్య అంటే ఏమిటి? బంగారం, గోల్డ్. ఆ విధంగా హిరణ్యాక్షుడు అంటే బంగారం లాంటి కన్నులు ఉంటాయట, అలాగ మెరిసిపోతూ ఉంటాయట. ఇక హిరణ్యకశిపుడు అంటే ఆయన సౌధము, గృహమంతా కూడా బంగారంతోనే తాపడం చేసి ఉండి, ఆయన పాన్పు కూడా బంగారంతో చేసినటువంటి వస్తువుగా ఉంటుందట. అలా ఇద్దరు కూడా ఆ బంగారంతోటే, అంటే మీ ధన సంపత్తు దాని మీద మక్కువ కలిగి ఆ విధంగా ఉన్నారు. ఇద్దరు కూడా బ్రహ్మ దగ్గర వరాల్ని పొంది ఉన్నారు. తర్వాత ఈ హిరణ్యాక్షుడు, ఇప్పుడు మనకి హిరణ్యాక్షుడు గురించే తెలుసుకోవాలి కాబట్టి, హిరణ్యాక్షుడు ఎలాంటి వాడంటే, ఇక్కడ ఇంకొకటి చెప్పారు సైంటిఫిక్గా ఏమంటే, ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు అది కవలలకు జన్మ ఇవ్వబోతుంది అంటే మొట్టమొదట ఆ గర్భం దాల్చిన ఆ వీర్యంతో గర్భము అవుతారు కదా, వారు వచ్చి ఆ, రెండవ ఇదిగా జన్మిస్తారట. సెకండ్ టైము ఆ వీర్యంతో గర్భం అయిన వాళ్ళు మొదట జన్మగా ఇస్తారట. అంటే మొదట గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ వచ్చి పైకి వెళ్ళిపోతారు. రెండవసారి ఆ వీర్యం వలన గర్భం దాల్చినప్పుడు ఆ బిడ్డ వచ్చి కిందకు ఉంటుంది. కాబట్టి తల్లి ఆ ఉమ్, అదే ఆ డెలివరీ టైం ఏమవుతుంది, మొదట బిడ్డ కన్నా రెండవసారి బిడ్డనే మొదట రావడం జరుగుతుంది. ఆ విధంగానే ఇక్కడ హిరణ్యాక్షుడు కూడా మొదట ఆ, బిడ్డగా రావడం జరిగింది. కానీ యాక్చువల్గా హిరణ్యకశిపుడు పెద్దవాడు, కానీ ఇక్కడ ఆ దీని ప్రకారము హిరణ్యాక్షుడు రావడం జరిగింది. ఇక ఆ హిరణ్యాక్షుడు ఎలాంటి వాడంటే, తండ్రి యొక్క అదే సోదరుని యొక్క అండ చూసుకొని నిరంతరము చేతిలో ఆ బంగారు గదను పెట్టుకొని ముల్లో కాలు తిరుగుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంటాడట. తర్వాత చెప్పిన విధంగా సముద్రం దగ్గరికి వెళ్ళి క్రీడించడం అంటే చాలా సరదాట. ఆ విధంగా ఆ రోజు కూడా ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ అలలను గదతో మోతుతూ వాటిని హేళన చేస్తూ అలాగ ఉన్న సందర్భంలోనే ఆ, భగవంతుడు ఉమ్, ఆ, అక్కడ ధ ధరణి మాతను తీసుకురావడము, అప్పుడు హిరణ్యాక్షుడు చూడడము జరిగింది. మనం మొదట చెప్పుకున్న ఇది ఇక్కడికి వచ్చింది. అలాగా ఎప్పుడైతే భగవంతుణ్ణి చూశాడో, ఆయన ఎలాగ ఉన్నారు? సూకర రూపం. కాబట్టి ఏం చెప్తున్నాడు? నిన్ను చూస్తుంటే ఒక ఉభయ చర ఉభయ చరజంలాగా ఉన్నావే అని ఒక హేళనతో మాట్లాడాడట ఆ భగవంతుని చూసి. అప్పుడు అయినా కానీ భగవంతుడు శాంతంగానే ఉన్నారు. ఉండి తర్వాత ఈ హిరణ్యాక్షుడు ఏం చెప్తున్నాడు ఆ, వరాహస్వామితో, ఓ శూకర రూపధారి, నువ్వు నా నుండి తప్పించుకోలేవు. ఈ ధరణి మాతను నువ్వెందుకు ఆ, తీసుకొని వస్తున్నావు? ఈ ధరణి మాత మాకు ఒసగబడినది, భూమి మీద మా కోసం ఉన్నారు. కాబట్టి అలాంటి ధరణిని నువ్వెలాగా తీసుకొస్తావు? నిన్ను ఇప్పుడే చూడు, ఈ గదతో మోది
మా దానవులందరికీ కూడా ఆనందాన్ని కల్పిస్తాను అని విర్రవీగుతూ చెప్పాడట హిరణ్యాక్షుడు. తర్వాత ఇంకేం చెప్పాడు? నేను ఈ గదతోటే నీ శిరస్సును నీ శిరస్సును మోది అలాగే ఎలాగా పొడిలాగా చూర్ణంలాగా చేసేస్తాను అని చెప్పి ఆ ఆ ఆ విషయం చెప్పి, నీ శక్తితో ఈ దేవతలు, ఋషులు, మునులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ నిన్ను అలాగ చూర్ణం చేసేసాను అనుకో, ఒక మహావృక్షము గాలికి ఆ, అదే పెనుగాలికి క్రింద పడిపోతే వేర్లన్నీ కూడా బయట వచ్చేస్తాయి. ఆ విధంగా ఈ దేవతలు, ఈ అందరూ జనులు అందరూ కూడా ఆ వృక్షము ఎలాగా క్రింద పడిపోతుందో ఆ విధంగా వాళ్లకు ఇది లేకుండా పోతారు అనేసి అక్కడ ఒక ఉపమానంతో కూడా చెప్పడం జరిగింది. అలాగ మాట్లాడుతూ ఉంటే ధరణి మాత కంపించిపోయిందట. ఆ దంశ్రం మీద ఉన్నారు కదా, కంపించిపోయేసరికి భగవానుడు భయపడవద్దు అని చెప్పి ఒక ముసలితో బాగా ఆ, యుద్ధం చేసి జయించిన తర్వాత ఆ ఒక గజము తన ఆడ గజంతో, అంటే తన భార్య అయినటువంటి గజముతో ఎంత ఆ, ఉత్తేజంతో, పౌరుషంతో చక్కగా ఆ నీటి నుంచి బయటకు కదిలి వస్తుందో ఆ విధంగా ఇక్కడ వరాహస్వామి ఆ ధరణిని తన ఉమ్, దగ్గరకు తీసుకొని ఆమెను ఆ ఉపరితలానికి తీసుకురావడం జరిగింది. ఈ ఉపమానం చూడండి ఎంత చక్కగా ఉన్నదో కదా. తర్వాత అయినా కానీ ఆ హిరణ్యాక్షుడు వదిలిపెట్టలేదు. ఎలాగా ఆ మొసలి ఒక్కొక్కసారి గజాన్ని తరుముకుంటూ వెళ్తుంది అంటే, మొసలి బలమైనదే, ఈ గజము బలమైనదే, కానీ ఒక్కొక్కసారి పోరా పోరా పోటీల్లో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా జరుగుతుంది. ఆ విధంగా మొసలి కూడా ఒక్కొక్కసారి గజాన్ని తరుముకుంటుందో ఆ విధంగా ఈ హిరణ్యాక్షుడు భగవంతుణ్ణి వెంబడించాడట. అప్పుడు బ్రహ్మదేవుడు, దేవతలందరూ కూడా ఆనందాలతో, అంటే అక్కడ ఏం జరగబోతుందో అని వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు, పుష్పవృష్టిని కురిపిస్తున్నారు. అప్పుడు భగవంతుడు పలికాడట హిరణ్యాక్షుడితో, నేను ఈ వనము, ఈ అడవిలో సంచరిస్తూ ఉండేటువంటి మృగంలాగా ఉంటూ నీ వంటి వేట కుక్కలను వేటాడడానికి నేను ఇక్కడికి వచ్చాను అనేసి ఆయన చెప్పారట. తర్వాత ఆ విధంగా నిన్ను వేటాడడానికి వచ్చాను, నీవు నన్ను జయింపడానికి ప్రయత్నించు అనేసి చెప్పడం చేశారు భగవంతుడు. ఇక అంతే, ఆ హిరణ్యాక్షుడికి ఎక్కువగా కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఏం చేశాడు, ఆ గదను పట్టుకొని భగవంతుని మీదకు కొట్టడానికి ప్రయత్నించాడట. అప్పుడు ఆ వరాహస్వామి పక్కకు తప్పుకున్నారు. పక్కకు తప్పుకునేసరికి ఆ దెబ్బ భగవంతునికి తగలలేదు. ఇంకా ఏం చేశాడు, ఆ హిరణ్యాక్షుడు ఆ గదను గిరగిరా తిప్పుతూ ఎలాగైనా తన గదతో భగవంతుణ్ణి కొట్టాలి అని ప్రయత్నిస్తున్నాడు. కానీ భగవంతుడు ఆయన చేత ఉన్నటువంటి ఆ గదతో ఆ హిరణ్యాక్షుని కుడి కన్ను మీద కొట్టడం జరిగింది. ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోయింది ఆ హిరణ్యాక్షునికి. ఇక బ్రహ్మ, దేవతలు అందరూ కూడా స్తుతిస్తున్నారు. బ్రహ్మ చెప్పారట, ఓ దేవా, వెంటనే అతన్ని సంహరించు, ఎందుకంటే నీ పాదపద్మాలను శరణు వేడేటువంటి దేవతలను, ఋషులను, మునులను, బ్రాహ్మణులను, గోవులను, సర్వజీవులను హింసిస్తున్నాడు. కాబట్టి మంచి శుభలగ్నం వస్తున్నది. ఎలాంటి లగ్నం అంట, అది అభిజిత్ ముహూర్తం అట. ఆ ముహూర్తం వచ్చి వెళ్ళిపోతున్నది, అంటే ఆ గడియ ముగియబోతున్నది, వెంటనే ఆ హిరణ్యాక్షుని సంహరించు అంటూ దేవతలు, బ్రహ్మ అందరూ కూడా ప్రార్థిస్తున్నారు, స్తుతిస్తున్నారు. నీవు మంగళకరుడివి, ఆ సమయాన్ని దాటిపోవద్దు, ఎందుకంటే ఈ దానవులకు సాయం సమయం అయిపోయిందనుకో వాళ్ళల్లో శక్తి విజృంభించేస్తుంది. కాబట్టి ఆ సూర్యాస్తమయానికి ముందుగానే నీవు
ఆ రాక్షసుని ఆ దానవుణ్ణి సంహరించు అంటూ వాళ్ళందరూ చెప్తున్నారు. ఇంతలో హిరణ్యాక్షుడికి ఇంకా క్రోధం అయిపోయింది. ఎందుకంటే అందరూ భగవంతునికి సపోర్ట్ చేసి అక్కడ ప్రార్థిస్తున్నారు కదా. వెంటనే హిరణ్యాక్షుడు ఏం చేశాడు, తన వద్ద ఉన్న గదను మళ్ళీ భగవంతునితో యుద్ధం చేయడానికి ప్రయత్నించాడు. కానీ భగవంతుడు తన గదతో ఆ హిరణ్యాక్షుని చుబుకం మీదకి కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ వెంటనే ఆ గద రావడం చూసి హిరణ్యాక్షుడు ప్రతిఘటించాడనమాట. ఎప్పుడైతే ప్రతిఘటించాడో ఆ భగవంతుని చేతిలో ఉన్న గద జారిపోయిందనమాట. కానీ అలాగ జారిపోతే కూడా హిరణ్యాక్షుడు అక్కడ యుద్ధ ధర్మాన్ని ఆ, నిలబెట్టాడనమాట. అంటే ఒక యుద్ధంలో ఇద్దరు యుద్ధం చేస్తూ ఉంటే వీరులు ఒకరి అస్త్రం కింద పడిపోతే ఇంకొకరు వారిని తాకకూడదు. అది యుద్ధ ధర్మానికి విరుద్ధం. కాబట్టి ఇక్కడ హిరణ్యాక్షుడు భగవంతుని గద కింద పడిపోయింది కదా, కాబట్టి యుద్ధం చేయలేదు. ఆ సంఘటనకు భగవంతునికి చాలా ఆనందం వేసిందట. అంటే ఒక దానవుడుగా ఉంటే కూడా ఆ యుద్ధ ధర్మాన్ని పాటించాడు అని చాలా ఆనందపడ్డాడట. తర్వాత వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని చేతపూనాడు వరాహస్వామి. అలాగే అందరూ మళ్ళీ ఇంకా ముక్త కంఠంతో ఆ హిరణ్యాక్షుని సంహరించు, భగవాన్ హిరణ్యాక్షుని సంహరించు అంటూ గద్గద స్వరంతో హాహాకారాలు చేస్తూ ఉన్నారట. ఎప్పుడైతే వాళ్ళు అరుస్తున్నారో ఏం చేశాడు, ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడు, గదతో ఇక్కడ ద్వంద్వ యుద్ధమే జరుగుతుంది. ఇటువైపు ఎవరు లేరు, అటువైపు లేరు, ఇద్దరు మాత్రమే ఉండి యుద్ధం చేస్తున్నారు. ఆ హిరణ్యాక్షుడికి ఆ సమయంలో ఏమి అనుకొని గదతో యుద్ధం చేయకుండా గదనే భగవంతుని మీదకి విసిరివేశాడట. వెంటనే భగవంతుడు ఆ గదను చేతికి అందుకున్నాడు. ఇక్కడ కూడా ధర్మ నియమం కదా, గదను మళ్ళీ అతనికి తిరిగి ఇవ్వాలి హిరణ్యాక్షుడికి. కాబట్టి భగవంతుడు ఆ గదను హిరణ్యాక్షునికి ఇస్తుంటే నిరాకరించాడట. నాకు ఆ గద వద్దు, ఎందుకంటే భగవంతుని చేతిలోకి వెళ్ళిపోయిన కదా, మళ్ళీ నేను తీసుకొని యుద్ధం చేయడమా అనేసి వెంటనే ఏం చేశాడు, అగ్ని కక్కుతూ ఉన్నటువంటి త్రిశూలాన్ని తీసుకున్నాడట హిరణ్యాక్షుడు. ఆ త్రిశూలాన్ని వరాహస్వామి మీదకు వేయడం జరిగింది. వెంటనే సుదర్శన చక్రంతో ఆ త్రిశూలాన్ని కూడా తిప్పి కొట్టడం జరిగింది. ఇక హిరణ్యాక్షుడికి గద పోయింది, ఇక త్రిశూలము పోయింది, అస్త్రాలు రెండు ఇదైపోయాయి. ఇంకా కోపంతో ఉన్నాడు. ఏం చేశాడు, అస్త్రాలు లేవు కాబట్టి నేరుగా ఆ భగవానుని యొక్క వక్షస్థలంపై మోదాడట. మోది అదృశ్యమైపోయాడట. అయిపోయేసరికి ఇక భగవంతునికి అలాగా ఆ హిరణ్యాక్షుడు మోదింది ఎలాగుందంటే, ఒక గజానికి పువ్వులతో కొడితే ఎలాగుంటది, ఒక ఏనుగుని పూమాలతో కొడితే ఎలాగుంటది, దానికి ఏమీ అనిపించదు. కాబట్టి ఆ విధంగా అనుభూతిని పొందారట వరాహస్వామి. ఇక ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడు, మాయా విద్యలను ఇది చేయడం చేశాడు. అతడు ఆకాశంలోకి మాయమైపోయి మిగతా దానవులందరినీ కూడా కలుపుకొని ఏం చేస్తున్నాడు, వర్షాలం ఆ వర్షం లాగా రాళ్లను వేస్తున్నారట. అగ్ని కణికలను వేస్తున్నారు ఆకాశం నుంచి. ఇంకా పూర్తిగా ఏం చేశారు, నక్షత్రాలంతటిని మరుగుపరిచేశారట. ఆ ఆకాశం అంతా కూడా చీకటిని చేసేశారు. వెలుతురే లేకుండా చీకటి చేసేసి మళ్ళీ ఈ రక్తము, మాంసము, ఎముకలు ఇలాంటి వాటిని అంతా కూడా ఆకాశం నుంచి కిందకు అలాగే గుప్పిస్తున్నారట. అందరి మీద పడే విధంగా అలాగా చేస్తూ ఉన్నారు. ఆ సమయంలోనే దితికి ఆమె అంటే స్తనాలు రక్తంతో కారుతున్నాయట. పాలతో కాకుండా రక్తంతో ఆమె స్తనాలు బరువెక్కిపోయి రక్తంతో కారుతూ ఉండి ఆమె గుర్తు తెచ్చుకున్నదట కశ్యపుడు చెప్పినటువంటి ఆ మాటలను. ఏం చెప్పాడు కశ్యపుడు, ఈ ఈ నీ కుమారులు భగవంతుని చేతిలో హతమవుతారు అని చెప్పిన ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆమె రోదిస్తూ చాలా దుఃఖంతో బాధపడుతూ ఉన్నదట. ఇక్కడ హిరణ్యాక్షుడు ఏం చేశారు, ఇంకా చివరిదిగా
ఏం చేశాడు? ఆ మాయాశక్తిని అంతా వదిలిపెట్టేసి నేరుగా ఆయన అదే కిందకు వచ్చి భగవంతుణ్ణి తన పిడికిలలో బంధించేశాడట, బాహువుల్లో బంధించేసేమి అలాగే ఆ, అలాగే చూర్ణం చేయాలి అని. ఎంత శక్తి భగవంతునికి, ఎంతటి శక్తి ఉంటది, అది గ్రహించలేకపోయాడు. అలాగే ఎప్పుడైతే తన బాహువుల్లో బంధించాడో భగవంతుడు చిరునవ్వుతో ఉన్నాడట, ఏమీ తొనకలేదు, ఏమీ అవ్వకుండా అలాగే ఉన్నాడట. హిరణ్యాక్షుడికి ఆశ్చర్యం వేసిందట, తన బాహువుల్లో అలాగే ఇమిడిపోయి ఎంత ఆనందంగా ఉన్నాడే అని అనుకుంటూ ఉన్న సమయంలోనే వరాహస్వామి ఒక్కసారిగా అత ఆ, హిరణ్యాక్షుని నుదిటి మీద బలంగా హస్తంతో మోదడం జరిగింది. ఒక్కసారి అతని తల దిమ్మ తిరిగి పూర్తిగా ఆయన శరీరం అంతా కంపించిపోయి కాళ్ళు చేతులు అలాగే వేరు వేరుగా అయిపోయాయట. తన శరీరం అంతా కూడా ఒక ఇదిగా కంపించిపోయి పూర్తిగా ఆ హిరణ్యాక్షుని కనుగుడ్లు బయటికి వచ్చి పడ్డాయట. అంటే హిరణ్యాక్ష అంటే బంగారు, బంగారు లాంటి కాంతితో ఉంటాయట ఆయన కన్నులు. ఆ కనుగుడ్లు వచ్చి బయటపడ్డాయి. ఒక్కసారిగా అలాగే ఆ పర్వతం లాంటి ఆకారంతో అలాగే క్రింద పడి మరణించడం జరిగింది. ఎప్పుడైతే హిరణ్యాక్షుడు మరణించాడో భగవంతుని దగ్గర ఆయన ఇది అదే వాదం తీశారు కదా, నేను త్వరగా ఆ, ఒక్కొక్క జన్మలో ఇది చేస్తూ వచ్చేస్తాను అని. కాబట్టి వెంటనే ఆయన వైకుంఠ ధామానికి చేరుకున్నాడు హిరణ్యాక్షుడు. ఇదే వరాహస్వామి ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవము. అంటే ఏ విధంగా వరాహస్వామి ధరణిని ఉపరితలానికి తీసుకొచ్చినప్పుడు, హిరణ్యాక్షుడు అడ్డుకున్నప్పుడు ఆ యుద్ధము జరిగి హిరణ్యాక్షుని వధించడము జరిగింది. ఓకే. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధు ఏవచ. సరి హరే కృష్ణ.